పేటీఎం మొబైల్ వాలెట్స్. ఈ రోజుల్లో మొబైల్ వాలెట్స్ అనే అప్లికేషన్స్ ద్వారా నగదు లావాదేవీలని చాలా ఈజీగా చేయొచ్చు. కేవలం కొన్ని క్లిక్స్ ద్వారా మనం మన మన ఖాతాలో ఉన్న డబ్బుని వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. వాటిల్లో కొన్ని అప్లికేషన్స్‌లో బాగా పేరు పొందిన అప్లికేషన్ పేటీఎం. ఈ పేటీఎం ద్వారా కేవలం కొన్ని క్లిక్స్ తోటి మనం ఒకళ్ళకి అమౌంట్ అన్నది ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లేదా అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు. లేదా ఇందులో ఉన్న డబ్బుని మన బ్యాంక్‌లోకి పంపించుకోవచ్చు. లేదా బ్యాంక్‌లో ఉన్న కొంత డబ్బుని ఈ పేటీఎంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలా వచ్చిన డబ్బుతోటి మనం మొబైల్స్‌ని రీచార్జ్ చేసుకోవచ్చు. లేదా బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ట్రైన్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్స్ ఇలాంటివేవైనా బిల్స్ పే చేయొచ్చు. ఆన్‌లైన్‌లో షాపింగ్ కూడా చేయొచ్చు. ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న ఈ అప్లికేషనే పేటీఎం అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక టీ షాప్‌కి వెళ్లి మీరు టీ తీసుకున్నారనుకోండి. రూ. 10 బిల్ అయితే ఆ రూ. 10 బిల్‌ని కూడా పేటీఎం ద్వారా మనం ఆ పర్సన్‌కి పే చేయొచ్చు. అది ఎట్లా అంటే ఈ పేమెంట్ ఆప్షన్స్‌లోకి వెళ్తే ఇక్కడ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఎవరి మొబైల్ నంబర్‌కైతే మీరు అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ మనం ఇక్కడ టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక మొబైల్ నంబర్‌కి రూ. 100 ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఆ మొబైల్ నంబర్‌ని టైప్ చేయాలిక్కడ. ఎంత ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ కూడా మనం ఇక్కడ టైప్ చేయాలి. దేనికి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారు? ఎందుకోసం? టైప్ చేసి సెండ్ కొట్టిన కేవలం కొన్ని సెకన్ల లోపల కన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. ఈ పర్టిక్యులర్ మొబైల్ నంబర్‌కి ఆ అమౌంట్ అన్నది రూ. 100 అన్నది ఇప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ చేయబోతున్నాం. ట్రాన్స్‌ఫర్ ఈస్ డన్. ఇప్పుడు నా మొబైల్ వాలెట్‌లో బ్యాలెన్స్ రూ. 467. ఇప్పుడు నా మొబైల్ వాలెట్‌కి అమౌంట్ యాడ్ చేయాలంటే ఎలాగో చూద్దాం. ఇలా ఇప్పుడు ఆ పర్సన్ ఒక్కసారి తన బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఈ రూ. 100 అన్నది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నా మొబైల్ వాలెట్‌లో రూ. 467 బ్యాలెన్స్ ఉంది. ఇదే ఇంకొంత మనీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ మనీ మీద క్లిక్ చేసి ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారో రాస్తాం. ఒక రూ. 100 యాడ్ చేయాలనుకుంటున్నాను. నా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ మొబైల్ వాలెట్‌కి అమౌంట్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. నా బ్యాలెన్స్ ఇప్పుడు రూ. 467. దీనికి నేను ఒక రూ. 200 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా క్రెడిట్ కార్డ్ ద్వారా. దానికోసం నేను సేవ్డ్ కార్డ్స్ నేను ఆల్రెడీ నా అకౌంట్‌లో కార్డ్ సేవ్ చేశాను కాబట్టి ఆ కార్డ్‌ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నా మొబైల్ వాలెట్‌లో రూ. 200 అదనంగా యాడ్ అయ్యాయి. రూ. 667. ఇందులో ఒక రూ. 10 ఎవరికైనా పంపించాలన్నా, రూ. 2 పంపించాలన్నా, పావలా పంపించాలన్నా, ఎలా పంపించాలన్నా ఈ పేలోకి వెళ్ళి వాళ్ళ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తాం. వాళ్ళ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం, రూ. 10, రూ. 5, రూ. 50 అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలన్నా, ట్రైన్ బుక్ చేయాలన్నా, బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, లేదా షాపింగ్ చేయాలన్నా కూడా ఈ సేమ్ మొబైల్ వాలెట్‌లో ఉన్న డబ్బుల్ని మనం వాడుకోవచ్చు. ఇదే మన వాలెట్‌లో ఉన్న డబ్బుని మన బ్యాంకుకి పంపించుకోవాలి అనుకుంటే పాస్‌బుక్‌లోకి వెళ్ళి ఒక అకౌంట్‌ని ఏదైతే మనం యాడ్ చేస్తామో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిసీవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఈ రూ. 667 కానివ్వండి, మనం ఎంత అమౌంట్ పే చేస్తే అంత అమౌంట్ మళ్ళీ బ్యాంక్‌కి పంపించేయడం జరుగుతుంది. ఇలా మన వాలెట్‌లో ఉన్న డబ్బుని మళ్ళీ బ్యాంక్స్‌కి కూడా వేసుకోవచ్చు. బ్యాంక్‌లో ఉన్న డబ్బులను వాలెట్ తెచ్చుకోవచ్చు. ఆ వాలెట్‌లో ఉన్న డబ్బుని మనం రకరకాల పర్సన్స్‌కి పంపించొచ్చు. లేదా రకరకాల వస్తువులు కొనుక్కోవచ్చు. లేదా తిరిగి మన బ్యాంక్‌కే పంపించుకోవచ్చు ఆ డబ్బుని. ఇలాగా
పేటీఎం లాగా ఇంకా పాకెట్ అనే ఒక అప్లికేషన్, పాకెట్ ఐసిఐసిఐ వాళ్ళది, అలాగే ఎస్బీఐ బడి బియుడిడివై అనే అప్లికేషన్, లేదా ఫ్రీ చార్జ్ అనే అప్లికేషన్స్తో కూడా ఇలాగా ప్రతి బ్యాంకుకు కూడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా ప్రతి బ్యాంకుకు కూడా వాళ్ళ ఓన్ వాలెట్స్ ఉన్నాయి. ఈ వాలెట్స్ ద్వారా కూడా మీరు ఈజీగా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు.